మహోన్నతుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు ఈ ఉదయకాలము ఇమ్మాన్యుయేలు పరిచర్యల గుండా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్న వందనాలు. మీ కుటుంబంలో వారి అందరికీ వందనాలు. మీరు మీ కుటుంబీకులు సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా, ఆరోగ్యంగా ఉండాలని మా ప్రార్థన. అన్ని విషయాలలో మీరు అభివృద్ధి చెందాలని మా ప్రార్థన. దేవుని అద్భుతమైన కృప ద్వారా మీ పిల్లల విద్య, ఉద్యోగాలు, వివాహాలు అన్నీ వాటి కాలాలలో ప్రభువు జరిగించున్నట్లుగా మీ అందరి కొరకు మానక ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న తర్వాత ప్రార్థన అవసరతలు అనే ఒక కాలం ఉంటుంది. దాంట్లో మీ ప్రార్థన అవసరతలు రాసి పంపండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇమ్మాన్యుయేల్ మినిస్ట్రీస్ మదనపల్లి యూట్యూబ్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. రెండవది, వాట్సాప్ ఛానల్. మీరు వాక్యం వింటూనే అక్కడ స్కానర్ ఉంటుంది, దాన్ని మీరు స్కాన్ చేస్తే జాయిన్ అయిపోతారు. ఆ తరువాత ఉదయకాలపు వర్తమానము అనేది ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ప్రసారం అవుతుంది. ఇవన్నీ కూడా మీరు దయచేసి విని ప్రభువులో బలపడాలని నా మనవి. దేవుని బిడ్డలుగా దినదినము మీరు ప్రభువులో ఎదిగి ప్రభు ఇచ్చే ఆ దీవెనలు పొందుకోవాలని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎంతోమంది ఎన్నో పర్యాయాలు ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు నాకేమీ సహాయం చేయలేదు, దేవుడు నిజంగానే మమ్మల్ని వదిలిపెట్టాడు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఆ ఎదురింటి వారు, పొరిగింటి వారు అందరూ బాగున్నారు, మేమే ఇలాగున్నామని దేవుని మీద నిష్ఠూరమైనటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి ప్రభుల వారిని నిష్ఠూర పెట్టకండి. దేవుడు ఎప్పుడు కూడా మనల చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మనమే ఆయన చేయిని వదిలిపెట్టేస్తాం. ఎన్నో పర్యాయాలు ఆ రీతిగా ప్రభు చేయిని వదిలిపెట్టి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం. ఈ ఉదయకాలమందు మీకు ఒక వాక్యాన్ని గుర్తు చేస్తాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15-16 వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? మారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అని ప్రభుల వారు చెప్తారు. ఎందుకు అరచేతుల మీద చెక్కి ఉన్నానని ప్రభువు మాట్లాడుతున్నారో తెలుసా? ఒకసారి మీరు అరచేతిని చూడండి. చిన్నప్పటి నుండి అరచేతిలో ఉన్న ఆ రేఖలు అలాగే ఉన్నాయి. ఈ చేతితో ఆడబిడ్డలు ఎన్నో పనులు చేస్తారు. వంట చేస్తారు, అంట్లు తోముతారు, బట్టలు ఉతుకుతారు, ఎన్నో పనులు. మగబిడ్డలు కూడా ఎన్నో పనులు చేస్తారు. వ్యవసాయంలో కానీ, వారి ఉద్యోగంలో కానీ ఎన్నో పనులు చేస్తారు. ఈ చేతిలో రేఖలు అరిగిపోయింది లేదు. అదే రీతిగా ప్రభుల వారు చెప్తున్న మాట, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచిపోతాదా? ఒకవేళ ఆమె మరచిన మరవచ్చును, కానీ నేను మిమ్మల్ని మరువను. నా అరచేతుల మీదనే మిమ్మల్ని చెక్కుకొని ఉన్నానని ప్రభు సెలవిస్తాడు. ఈరోజున ప్రభుని నమ్ముకున్న బిడ్డలు గుండె మీద చేయి పెట్టుకొని ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే
ఆయన ఎప్పుడూ నిన్ను మరచిపోడు. ఒకవేళ నీవు ఆయన్ను మరిచిపోయావేమో చూడు. నీవు ఆయన్ను మరిచిపోతే నీ స్థితి ఎలాగుంటుందో తెలుసా? చాలా విచారకరంగా ఉంటుంది. మీరు బైబిల్లో చాలా మంది భక్తులను చూస్తారు. యోసేపును చూశారు. ఆయన నిజంగా దేవుడు నన్ను మరిచిపోయాడా అని చెప్పాలి, అనలేదు. యోబును చూడండి, దేవుడు నన్ను మరిచిపోయాడా అనాలి, అనలేదు. షడ్రక్, మేషక్, అబెద్నెగోలు చూడండి, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడా అనాలి, అనలేదు. ఒకవేళ స్టెఫను కూడా దేవుడు నన్ను మరిచిపోయాడా, అనేకులు రాళ్లతో కొడుతున్నప్పుడు దేవుడు నన్ను మరిచిపోయాడా అని అనాలి, అనలేదు. పౌలు గారు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, రోగాలు, ఆకలి దప్పులు, ప్రయాణాల్లో ఉడుదొడుకులు, చెరసాల, ఎన్నో పర్యాలు కొరడా దెబ్బలు, హింసాత్మకమైన జీవితం. అటువంటి ఆయన దేవుడు నన్ను మరిచిపోయాడా అనాలి, అనలేదు. అంటే దాని అర్థం ఎన్ని కష్టాల గుండా మనం వెళ్ళినా ప్రభు మనల్ని మరిచిపోయే ప్రసక్తి లేదు. మనమే ఆయన్ను మరిచిపోతూ ఉంటాం. నీవు ఆయన మరిచిపోయావు అనటానికి ఒక గుర్తు ఏమిటంటే, నీవు సహవాసానికి వెళ్ళవు. 2, ప్రార్థన చేయవు. 3, వాక్యాన్ని చదవవు. 4, వాక్యానుసారంగా జీవించవు. నీవు సహవాసంలో అందరితో కలిసి మెలిసి ఉండవు. దైవ సేవకునితో కూడా ఒక సరైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండవు. నీవు చాలా మట్టుకు దూరంగా ఉంటావు. దీనికి కారణం ఏమిటంటే, దేవుని నువ్వు విడిచిపెట్టావు అనేదానికి ఇంతకంటే ఆ తార్కాణం, ఇంతకంటే నిదర్శన ఏముంది చెప్పు? దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్న బిడ్డ దేవునికి సంబంధించిన వాటితో చక్కటి సంబంధాన్ని కలిగి ఉంటాడు. నీవు ఆ రీతిగా కలిగి ఉన్నావా లేదా చూడు. ప్రభువు మాత్రం చాలా గట్టిగా చెప్తాడు. ఒక బిడ్డను కన్న తల్లి ఒకవేళ వాడిని మరవనైనా మరవచ్చు, కానీ నేను మిమ్మల్ని మరవను. చూడు, నా అరచేతిలో మిమ్మల్ని చెక్కుకొన్నానని చెప్పాడు. అంటే అరచేతిలో ఉన్న రేఖలు ఎలాగా పుట్టినప్పుడు నీ చచ్చేంత వరకు అలాగుంటాయో, ప్రభువు కూడా నువ్వు పుట్టినప్పుడు నుండి చనిపోయేంత వరకు ఆయన నిన్ను విడిచే ప్రసక్తే లేదు. కాబట్టి ప్రభువు నన్ను మరిచాడు అనేటటువంటి మాట దయచేసి మాట్లాడకూడదు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనంలో చదువుకుంటే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెనని చెప్పాడు. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉంటాడని చెప్పాడు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయం అందకుము అని చెప్పాడు. దేవుని బిడ్డలు గమనించవలసిన విషయం, ఈ స్థలంలో యెహోషువతో మాట్లాడుతున్న మాట, భయపడద్దు, దిగులు పడద్దు. నీ దేవుడైన యెహోవా నీతో కూడా ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను ఎడబాయాడు అని ప్రభులు వారు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను ఎడబాసే దేవుడు కూడా కాదు. నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళేవాడు కూడా కాదు. మనమే ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టి
దేవునికి దూరంగా వెళ్ళిపోయామేమో ఆలోచించవలసిన సమాచారం. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఆ రీతిగా సెలవిస్తాది. ప్రభు పిల్లలైన మీకు నా మనవి, ప్రియులారా, ప్రభుని నువ్వు కలిగి ఉంటే గనక ప్రభులు వారు చెప్పే మాట, భయపడకు, దిగులు పడకు. అంటే ప్రభు నీకు తోడుగా ఉంటే నువ్వు భయపడవు, నీవు దిగులు పడవు. ఎన్నో పర్యాయాలు నీకు ఎన్నో ఇబ్బందులు కలగచ్చు, ఎందరో నిన్ను అవమానించవచ్చు, ఎందరో నిన్ను సూటిపోటి మాటలు మాట్లాడచ్చు. చాలా పర్యాయాలు నీకు సంబంధించిన వారి ఎదుట తల ఎత్తుకుని జీవించలేనటువంటి పరిస్థితులు నీకు కలిగి ఉండొచ్చు. అయినా ప్రభు అంటాడు, భయపడద్దు, దిగులు పడద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పాడు. దేవుని బిడ్డలుగా ఆలోచించవలసిన విషయం, చాలా పర్యాయాలు నీకు కలిగినటువంటి వాటి విషయమై ఎంతో చింతపడ్డావు, ఎంతో విచారపడ్డావు, ఎన్నో పర్యాయాలు దిగులు పడ్డావు. ప్రియులారా, గమనించాల్సింది దేవుని వాక్యం సెలవిస్తాది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చెప్పిన మాట, నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా అని. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని అంటూ ఉన్నారు. నరుల ద్వారా మనకు కలిగే అనేక విధములైన ఆటంకాలు, అనేక విధములైన సమస్యలు, అవమానాలు, నిందలు చూసి నాకేదో విపత్తు జరుగుతూ ఉంది, నాకేదో ఇబ్బంది కలుగుతుంది, నేను వీటి ద్వారా ఏమైపోతానో అనే భయం నీకుంటుంది. దయచేసి గమనించాలి, తల ఎత్తుకోలేని పరిస్థితులు కూడా జీవితంలో కలగచ్చు. 10 మందిలో నిలబడటానికి కూడా ధైర్యము చాలని పరిస్థితిలో రావచ్చు. నీ కుటుంబము అనేక కుటుంబాల ఎదుట ఏమాత్రము విలువలేనిదిగా ఉండొచ్చు. చాలా పర్యాయాలు నీ జీవితంలో నీకు కృంగిన స్థితి ఉండొచ్చు, అవమానపడిన స్థితి ఉండొచ్చు. దయచేసి భయపడద్దు. నీ స్థితిని తలంచుకొని ఎక్కడో మూల కూర్చొని ఏడవద్దు. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా, నాకే ఎందుకు ఇలాగ జరుగుతుందని బిక్కుమని దిక్కులు చూస్తూ, మనుషుల్ని చూసి భయపడుతూ కృంగి కుమిలిపోవద్దు, ఏడవద్దు. దయచేసి ఏడవద్దు, ధైర్యంగా నిలబడు. ప్రభుల వారి వాక్యం ఈ రీతిగా ఉంది, ఆయన ఎప్పుడు ఏమాత్రము నిన్ను విడువను అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 13:5 అంటాడు, ఆయన ఏమాత్రము నిన్ను విడువాడు, నిన్ను ఎన్నడును ఎడబాయాడు. ఆయనయే చెప్పాను కదా, ఆయనే చెప్తున్నాడు. దయచేసి గమనించాలి. మరి నువ్వెందుకు అంటున్నావు, ఆయన నన్ను విడిచిపెట్టేశాడు, ఆయన నన్ను ఎడబాశాడని? అయితే ఒక్కటి నీవు చేయాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా సహవాసాన్ని విడిచిపెట్టద్దు. దేవుని వాక్యం చదవడం మానుకోవద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా దైవ సేవకులతో సహవాసాన్ని మానుకోవద్దు. ప్రార్థన చేయడం మానుకోవద్దు. ఉపవాసం ఉండడం మానుకోవద్దు. దేవునికి సంబంధించిన కార్యక్రమాలు, పరిచర్యని మానుకోవద్దు. దేవునితో గట్టిగా సంబంధాన్ని కలిగి ఉండు. ఆ కృపగల దేవుడు చెప్పే మాట, నిన్ను ఏమాత్రము నేను విడువనని చెప్తున్నాడు. ఏమాత్రము విడువను, నిన్ను ఎడబాయను, ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేస్తాడు? నరులు మనల్ని ఏమీ చేయలేరు, ఏమీ చేయలేరు. ఆయన నీతో పాటు ఉన్నాడు.
షడ్రక్, మేషక్, అబెద్దనెగోల్ని అగ్నిలో కాల్చి చంపాలన్నది నరుల ఆలోచన. ఏం జరిగింది? అగ్నిలో వేసినా కూడా అక్కడ 4వ వాడుగా దేవదూత ఉండి వారిని కాపాడాడు కదా. నరులు ఏమీ చేయలేరు. ధైర్యంగా ఉండు. సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూసి ఆయన పాదాల చెంత మొరపెట్టడానికి నిబ్బరము కలిగి నిలబడు. దేవుడు నీ కన్నీటిని తుడిచే దేవుడు ఆయన. అధైర్యంలో ధైర్యాన్ని, అవిశ్వాసంలో విశ్వాసాన్ని, నిరీక్షణ లేని సమయంలో నిరీక్షణను కలగజేసే దేవుడు ఆ పరలోకపు తండ్రి. కీర్తన 27:10లో కూడా ఒక మంచి మాట ఉంది. చూడండి, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయును. ఎందుకో తెలుసా? యెహోవా నీ మార్గంను నాకు బోధించండి. నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించండి అని భక్తుడు అంటున్నాడు. దేవుడు మనల్ని కన్న తల్లిదండ్రులు విడిచిపెట్టేసినా ప్రభువు విడిచిపెట్టడు. ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. చేర్చుకొని ఆయన మార్గాన్ని మనకు బోధిస్తాడు. మన కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున మనల్ని నడిపిస్తాడు. ఎందరో మన కొరకు పొంచి ఉంటారు. మనల్ని అవమానపరచటానికి, నిందించటానికి ఎన్నో కార్యాలు. ఒక ఆదివారాన నేను మా భార్య పిల్లలు ప్రార్థనకు వెళుతూ ఉన్నాం. మధ్య రోడ్ అది. అందరూ వస్తూ పోతున్నారు. ఎవరో అయినా నాకు తెలియదు నా ఎదురుగా వచ్చి గట్టిగా ముఖం మీద అంతా ఊశాడు. మా భార్య అడిగారు, ఎందుకు ఊశావని గట్టిగా కోపగించుకున్నది. అయితే మేము ఆదివారం దేవుని సన్నిధానంలోకి వెళ్ళాలి. మా భార్యతో నిమ్మలపరిచి నా చేతిలో ఉన్న రుమాలతో తుడుచుకొని చాలా దుఃఖంతో మందిరానికి వెళ్ళాను. మందిరంలో గుండె అంతా కూడా పిండపడింది. ఎవరు అతను? ఎందుకు ఊశాడు? కారణమేమని? కారణమే తెలియలేదు. నేను ఆ విషయాలు కాలక్రమేణా మరిచిపోయాను. ఒక 2 సంవత్సరాల తరువాత మేమున్న ఇంటిలోకి వర్షం కురుస్తూ ఉంది. ఆ ఇంటి బయట ఒకరు, అయ్యా గేట్ తెరవండి, గేట్ తెరవండి అని అరుస్తూ ఉన్నాడు. ఎవరో వర్షంలో తడుస్తున్నారని వెళ్ళి గేటు తెరిస్తే ఆయన తడుస్తూ ఆ బయట స్టెప్స్ దగ్గర నిలబడి లోపలికి రావచ్చా అని అడిగాడు. రండి రండి అని. నేను మర్చిపోయాను. అయితే ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఏమని అడిగితే ఆయన అన్నాడు, మీరు మర్చిపోయారేమో, 2 సంవత్సరాల కిందట ఎవరో మాటలు విని మీ ముఖం మీద ఉమ్మి వేశాను. ఇప్పుడు నా పరిస్థితి ఏమైందంటే నా భార్య నన్ను ఇంట్లో నుండి తరిమేశాది. నా జీవితం చిందరవందరైపోయాది. అయ్యా నా కొరకు ప్రార్థించమని కన్నీళ్లతో బ్రతిమలాడాడు. దయచేసి దేవుడు నేను విడిచిపెట్టలేదు, నన్ను విడిచిపెట్టలేదు. ఇటువంటివి ఎన్నో జరిగాయి. దయచేసి గమనించవలసిన విషయం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానో తెలుసా? ఓసారి బస్ స్టాండ్లో అందరి ముందు ఒక సహోదరి నాకు నెలకి 100 రూపాయలు కానుక ఇచ్చేది. ఆమె నన్ను బస్ స్టాండ్లో నిలబెట్టి భయంకరంగా తిట్టారు. నీవు దయ్యం పట్టిన వాడివిరా, నువ్వు అట్లాంటి వాడివి, ఇట్లాంటి వాడివని తిట్టాది. బస్ స్టాండ్లో అందరూ చూస్తున్నారు. ఆమె బస్ కోసం వచ్చేది, నేను బస్ కోసం వెళ్ళాను. నీకు దయ్యం పట్టాదిరా, అందుకే నువ్వు వాక్యం అట్లా చెప్తావు, నువ్వు చెడ్డోడివి, అది ఇది అని భయంకరంగా తిట్టాది. నేను చాలా ఏడ్చుకున్నాను. ఆమె 100 రూపాయలు ఇచ్చేది. ఎందుకు అలాగా తిట్టిందో నాకు తెలియదు. బస్ స్టాండ్లో చాలామంది మమ్మల్ని చూస్తూ ఉన్నారు. ఒక స్త్రీ ఒక పురుషుని అలాగే తిడుతుంటే
అందరికీ ఆశ్చర్యంగానే అనిపించాది. నేను తలదించుకొని తిట్టేంత వరకు అలాగే నిలబడి తలదించుకొని వెళ్ళిపోయాను. చాలా ఏడ్చుకున్నాను. మా ఇంట్లో మా భార్యకు కూడా చెప్పలేదు. ఆ రోజు ఏడుస్తూనే ఉన్నాను. దేవుని సన్నిధానంలో ఎందుకు ఆమె మాట్లాడేదని నాకు జవాబు లేదు. అయితే గమనించండి, 3-4 సంవత్సరాల తరువాత ఆమె మా ఇంటి ముందు నిలబడి ఏడుస్తూ అంటుంది, అన్నా ఇంట్లోకి రావచ్చా అని. నేను ఆమెను చూసి అన్నాను, మళ్ళా ఏమన్నా తిట్టడానికి వచ్చిందా అని. ఆమె బాగా ఏడుస్తుంది, ఇంట్లోకి రావచ్చా అని. రండిమ్మా అని కుర్చీ వేసి కూర్చోబెట్టాను. ఆమె భయంకరంగా ఏడ్చారు. అనవసరంగా ఎవరి మాటలో విని నేను బస్టాండ్లో తిట్టాను. నా జీవితం బజారు పాలైపోయారు. నా బిడ్డలు నాకు వ్యతిరేకులైపోయారు. నా బిడ్డ ఎంత దుర్మార్గుడైపోయాడంటే అంత దుర్మార్గుడైపోయాడు. నాకు మీ ప్రార్థన అవసరమని ఏడుస్తూ ఏడుస్తూ కూర్చోమన్నా కూర్చోలేదు. ఆ రోజున నేను చాలా దుఃఖపడ్డాను. ప్రార్థన చేసి పంపించాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? అన్నీ వదిలిపెట్టి దేవుని సేవకొస్తే ఈ అవమానాలేంటి, నిందలేమిటి అని నా గుండె పిండేటటువంటి సన్నివేశాలు ఇవి. రోడ్లలో, బస్టాండ్లలో ఈ అవమానాలు ఏమిటి అని. అయితే దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు విడిచిపెట్టలేదు. నీ తల్లి తండ్రి నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను చేరదీస్తానని చెప్పాడు. ఆయన దగ్గరికి తీసుకుంటాడు. తీసుకొని ఏం చేస్తాడో తెలుసా? ఆయన మార్గాలు నాకు బోధిస్తాడు. ఆయన చేరదీసి ఆయన మార్గాలు నీకు బోధిస్తాడు. అంటే దాని అర్థం మనకు డబ్బు ఇస్తాడు, పేరు ఇస్తాడు, ప్రతిష్ఠిస్తాడు కాదు. ఆయన మార్గం మనకు బోధించి మన కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గం మనల్ని నడిపిస్తాడు. మన కోసం పొంచి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. నిందించేవారు, అవమానించేవారు, హేళనగా మాట్లాడేవారు, మనల్ని నష్టపెట్టేవారు, కష్టపెట్టేవారు. వాళ్ళందరి ముందు మనకు ఒక సరళమైన మార్గాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఇబ్బందులు మనకు తగలకుండా జాగ్రత్తగా మనల్ని నడిపిస్తాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దయచేసి ఏడవద్దు, దయచేసి కునిగిపోవద్దు, కుమిలిపోవద్దు. నీ ఇంటి వారే నీకు వ్యతిరేకంగా నిలబడచ్చు, నీ ముఖం మీద ఉమ్మి వేయచ్చు, నీ మెడబట్టి బయటికి గెంటేయచ్చు. ఎన్నో నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, నువ్వు చేయని కార్యాలు కూడా నీ మీద మోపచ్చు. అయితే ధైర్యంగా ఉండు. నీ తల్లిదండ్రులు నిన్ను వెలివేసిన ప్రభుల వారు అంటున్నారు, నేను నిన్ను చేరదీస్తాను, నేను నిన్ను చేరదీస్తానని. ఈ రోజున ఎంతమంది ద్వారానో తిరస్కరించబడిన బిడ్డలు ఉన్నారు. చాలామంది ఆడబిడ్డలు, నా భర్త తిరస్కారం ద్వారా నేను చాలా కుమిలిపోతున్నాననే ఆడపిల్లలు ఉన్నారు. ఎంతోమంది భర్తలు ఉన్నారు. అయితే ప్రభు నిన్ను చేరదీస్తాడు. ఆయన చేరదీసి నీ శత్రువుల ఇచ్చక ఆయన అప్పగించకుండా ఒక సరళమైన మార్గాన్ని నీకు చూపెడతాడు. ఆయన పాదాల చెంత కన్నీళ్లతో మరపెట్టు. ఆ కన్నీళ్లు ఆయన పాదాలు తడిపేటట్లుగా మరపెట్టు. దేవుడు నిన్ను చేరదీసి ఒక మంచి మార్గాన్ని నీకు చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చాలా మంచి దేవుడు. దేవుడు ఈ రోజున నీ కన్నీటిని తుడిపి నీ గుండె దిగులను తీసివేసి నిన్ను నిబ్బరపరిచి ధైర్యపరిచి ఒక మంచి మార్గంలో నిన్ను నడిపించుటకు ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు. అవమానించిన వాళ్ళని, నిందించిన వాళ్ళని, నిన్ను చీకొట్టిన వాళ్ళని దయచేసి చూడద్దు. నిన్ను చేరదీసే ప్రభుని చూడు. ఆయన వైపే నీ దృష్టి ఉంచు. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. గొప్ప కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం.
మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహా ఉన్నతుడైన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, మా బిడ్డలు ఎంతోమంది తండ్రి కృంగిపోయారు, కుమిలిపోయారు. జీవితంలో మేము ఓడిపోయాం, జీవితం చెడిపోయాది, భవిష్యత్తు పాడైపోయాది అని ఏడ్చే బిడ్డలు బోలెడంతమంది ఉన్నారు. నన్ను నా భర్త వదిలిపెట్టాడు, నా భార్య, నా పిల్లలు, మా తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టారు, నేను ఒంటరి వాడైపోయాను, దేవుడు కూడా నన్ను విడిచిపెట్టాడని ఎందరో ఆలోచిస్తూ ఉన్నారు. భయపడుతూ దిగులుతో బ్రతుకుతూ ఉన్నారు. తండ్రి, మీరెప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదని, తల్లిదండ్రులు విడిచిపెట్టినా మీరు చేరదీసే దేవుడని మీ వాక్యం సెలవిస్తుంది. మీ బిడ్డల్ని ధైర్యపరచండి, మీ బిడ్డల్ని ఓదార్చండి, మీ బిడ్డల కన్నీటిని తొడబండి. అనేక మంది మాటలు వింటూ ఏడుస్తూ ఉన్నారు ప్రభువా. ఎందరి గుండె పిండపడుతూ ఉంది స్వామి. నేను అనాథనైపోయానే, నాకెవరు దిక్కు, నన్ను ఎవరు చేయి పట్టి నడిపించేవారని మీరున్నారనే ధైర్యం ఈ రోజున వారికి మీ వాక్యము ద్వారా అర్థమయ్యాది స్వామి. మీరు చేరదీసి శత్రువుల ఎచ్చక అప్పగించకుండా ఒక సరళమైన మార్గంలో నడిపించే దేవుడవని బిడ్డలు ఎరిగి నీ పాదాల చెంత మొరపెట్టుటకు వారికి నేర్పించండి. వారిని ధైర్యపరచండి, బిడ్డల్ని ధైర్యపరచండి స్వామి, ధైర్యపరచండి. మీరే ప్రతి వారిలో కార్యము జరిగించమని యేసు ప్రభువా, వారి కుటుంబాలలో నెమ్మది, సంతోషము, వారి కుటుంబాల్లో పోగొట్టుకున్న ప్రతి ఒక్కటి తిరిగి 10 అంతలు 100 అంతలుగా వారు పొందుకొనుటకు కృప దయచేయమని యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను దీవించుగాక. ధైర్యంగా ఉండి ప్రభువుని సమీపించి ఆయన పాదాల చెంత గడుపుదుముగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.